అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం 2024-25కు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు బీహార్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులు న్యాయమా కాదా అన్న చర్చ ప్రస్తుతం సాగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. అయితే వీటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు మరియు బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వబోమని, కానీ ప్రత్యేక ప్యాకేజీను ఇస్తామని తెలుపుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నూతన బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులను చూసి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి అనేది తెలుసుకుందాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తెలుసుకోవాలంటే అంతకంటే ముందు బీహార్ రాష్ట్రం గురించి మనం తెలుసుకోవాలి. బీహార్ రాష్ట్రం అత్యంత వెనుకబడిన రాష్ట్రం. ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా దిగువన ఉంది. నేషనల్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 1,25,000 నుండి 1,30,000 ఉంటే బీహార్ది మాత్రం కేవలం 50,000 నుంచి 60,000 మాత్రమే ఉంది. దీంతో బీహార్ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. బీహార్ రాష్ట్రం వెనుకబడడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన. ఎప్పుడైతే బీహార్ నుండి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో మినరల్స్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం అంతా కూడా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిపోయింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా బీహార్ వెనుకబాటుకు ఒక ప్రధాన కారణం. అయితే బీహార్ వెనుకబడిన రాష్ట్రం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు బీహార్ రాష్ట్రానికి కేటాయించింది. అయితే మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ తూర్పు భారతంలోని రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే తూర్పు భారతం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే బీహార్ సంగతి ఇలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వెనుక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచడమే ఒక ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎక్కడ కూడా రాసిపెట్టి లేదు. కానీ రాజధాని కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని, అలానే వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, పోలవరం నిర్మాణం యొక్క బాధ్యతను పూర్తిగా కేంద్రం తీసుకోవాలని విభజన చట్టంలో ఉంది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలనే కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అయితే బడ్జెట్ లో ఆంధ్రాకు ఇచ్చినటువంటి ప్యాకేజీలు ఏంటంటే అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు అసిస్ట్ చేస్తామని, ఫెసిలిటేట్ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిజానికి గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తాయి. కానీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం మాత్రం గ్రాంట్ల రూపంలో ఇస్తామని తెలపలేదు. ఫెసిలిటేట్ చేస్తామని తెలిపారు. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే ప్రైవేట్ సంస్థల నుంచి కానీ రుణాన్ని ఇప్పిస్తామని తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే షూరిటీగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక 15,000 కోట్ల రూపాయలు మాత్రం ఆంధ్ర క్యాపిటల్ అమరావతి కోసం రానున్నాయి. నిజానికి అమరావతి రాజధాని నిర్మాణం కొరకు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల అవసరం ఉంది. కానీ మొదటి ఏడాదిలో మాత్రం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు, అసిస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే పోలవరం యొక్క పూర్తి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలపడం జరిగింది. అంతేకాకుండా వెనుకబడినటువంటి ప్రాంతాలు, జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ ప్రత్యేక సాయంలో భాగంగా రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ చెన్నై కారిడార్ లో ఉన్నటువంటి కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలపడం జరిగింది. అంతేకాకుండా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ లో ఉన్నటువంటి ఓర్వకల్లును కూడా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలపడం జరిగింది. అయితే ఇదివరకు నేను అన్నట్టుగా నరేంద్ర మోదీ తూర్పు
భారతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు ఇస్తామని తెలపడం జరిగింది. అందులో భాగంగా పూర్వోదయ పథకం అంటే తూర్పు భారతానికి ప్రత్యేక నిధులు ఇస్తామని తెలపడం జరిగింది. అయితే ఈ పూర్వోదయ పథకంలో అటు బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు ఉండేవి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ పూర్వోదయ పథకంలో చేర్చడం జరిగింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే అటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ని కలపడంతో ఆంధ్రప్రదేశ్ కు హ్యూజ్ బెనిఫిట్ జరగనుంది. నిజానికి ప్రతిపక్షాలు అంటున్నాయి ఎన్డీఏ అధికారంలో ఉన్న చోట, బీజేపీ అధికారంలో ఉన్న చోట మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు తెలుపుతున్నాయి. అయితే ఈ పూర్వోదయ పథకం కింద తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ని కూడా కలపడం జరిగింది. ఎప్పుడు మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడుతూ ఉంటారు, అయినప్పటికీ ఆ రాష్ట్రాన్ని కలిపారు. అంతేకాకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ను ఇటీవల జైల్లో కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రానికి పూర్వోదయ పథకంలో కలపడం జరిగింది. అయితే ఫ్లడ్ మేనేజ్మెంట్ ను కూడా హిమాచల్ ప్రదేశ్, అస్సాం మరియు బీహార్ రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. అయితే ఫ్లడ్ మేనేజ్మెంట్ ను ప్రతిపక్షాలు బీహార్ మరియు అస్సాం అంటే ఎన్డీఏ మరియు బీజేపీ ప్రభుత్వం ఉన్న చోటనే ఇవ్వడం జరిగిందని తెలుపుతూ ఉన్నాయి. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఎవరి ప్రభుత్వం ఉంది? అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు? అయితే రైల్వే, రోడ్డు మరియు ఇతర శాఖల కేటాయింపులు మరి 2-3 రోజుల్లోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. అందులో ఆంధ్రాకు ఎన్ని కేటాయింపులు చేశారు, తెలంగాణకు ఎన్ని కేటాయింపులు చేశారు అనేది తెలియాల్సి ఉంది. అవి తెలిసాక మళ్ళీ వాటిపై కూడా మనం మరిన్ని వీడియోలు చేద్దాం. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు కనుక భారీ కేటాయింపులు జరగకపోయి ఉంటే ఈ 2 రాష్ట్రాలకు తాము స్పెషల్ స్టేటస్ అడిగామని, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోగా ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదన్న వాదన ఈ ప్రతిపక్షాలు చేసి ఉండేవి. కానీ ఈ 2 రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు రావడంతో ఇప్పుడు బడ్జెట్ మొత్తం కూడా ఈ 2 రాష్ట్రాలకే కేటాయించారంటూ ఇతర రాష్ట్రాలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సబబు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి దివానా కోరు రాజకీయాలు మానేసి ఈ 2 రాష్ట్రాలకు న్యాయం జరిగిందనేది ఒప్పుకోవాలి. అవకాశవాద రాజకీయాలను ఇప్పటికైనా మార్చుకోవాలని నేను సూచిస్తున్నాను. ధన్యవాదాలు.